అయ్య బాబోయ్, ఇప్పుడు వీళ్ళు గనక ఆ పులిరాజు కోటిగాడిని పట్టుకున్నారంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఏయ్, అసలు అడగా పెట్టకుండా ఇక్కడికెందుకొచ్చారు? ముందు మర్యాదగా బయటకెళ్ళండి. అలాగే వెళ్తాం లెక్కయ్య. నేను మీ అక్కనా? మీ అక్కలా కనపడుతున్నానా? పోనీ అన్నయ్య అనుకోండి, ఓకేనా? ఏయ్, నువ్వు నోర్మోయ్. ముందు వీళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావో చెయ్యి చూద్దాం. అమ్మా, వాళ్ళతో నీకెందుకమ్మా? వాళ్ళు వచ్చింది నీకోసం కాదు కదా. ఎవరో వాళ్ళని మోసం చేసి ఊర్లో తిరుగుతున్నారంట, వాళ్ళ కోసం వచ్చారు. కాస్త ప్రశాంతంగా సమాధానం చెప్పి పంపిస్తే సరిపోతుంది కదా. ఏంటి, ప్రశాంతంగా సమాధానం చెప్పాలా? ఎందుకు చెప్పాలరా? నేను చెప్పను. ఏయ్, మర్యాదగా బయటకెళ్ళండి, లేదంటే షూట్ చేసి పడేస్తాను. వాళ్ళతో మాట్లాడక నువ్వు వండు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. చీర కడితే నేను మీకంటే పెద్ద అక్కాయిని. నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉండన్నయ్యో. వాళ్ళకి చీరలున్నాయి, నీకు లేవు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓలమ్మో నువ్వు కూడా మాట అయిపోయింటి. అంతే కదా. బయటికి వెళ్ళండిరా. అదేంటి బయటికి వెళ్ళండి అనాల్సింది ఎలాంటి అంటున్నావు? నీ గంటకి మేము అక్కలా కనిపించట్లేదేంటి? గుండు సనాసి. నన్ను గుండు సన్నాసి అంటావు? నువ్వు ముందు బయటికి వెళ్ళు. నువ్వే వెళ్ళవయ్యా, నువ్వే వెళ్ళు. గుండోడా, గుండు సనాసి. మా మీద చేసుకుంటావా? నీ చేతులు కడుక్కోను, నీ చెంపలు విప్పుకోను. గుండోడా. అయ్యో, మావయ్య, మావయ్య ఏంట్రా నువ్వు? ఏయ్! ఏయ్! కోటి పోలి తొందరగా రండ్రా. ఇక్కడ మా అవతారం అనేది కొట్టుతున్నారా? తొందరగా రండ్రా. అయ్యో, నీలు. బయటికి వెళ్ళండి మీరు. ఎవరమ్మా అవతారం కొట్టిందే? ఏయ్, మా అవతారాన్ని కొడతావా నువ్వు? ఏయ్, ఏ ఏరియానే నీది? నాది బస్ స్టాండ్ సెంటర్. నాది రావిచెట్టు సెంటర్. ఒరేయ్, బస్ స్టాండ్ సెంటర్ లో ఉండేది నేను. రాయ్ సెంటర్ లో ఉండేది నేను. మాకు తెలియకుండా మీరిప్పుడు కొత్తగా వచ్చారు. వీళ్ళ మొహాలు చూస్తే తెలియట్లేదంటే వీళ్ళు మన టైప్ కాదు, నీ కార్స్ అయిన మగాళ్ళు. మిమ్మల్ని వదులు వదులు. రే పుల్రాజు, పొద్దున్న చీర కట్టుకొచ్చి నా గల్లా పెట్టెలో డబ్బులు ఎత్తుకెళ్ళింది నువ్వా? అది అది ఇలా మాటలు ఎందుకు చెప్తారు చిట్టే? సొత్తరింటకాయలు నాలుగు తగిలించండి. అలాగే పదవే. ఇంకోసారి ఈ సీర కట్టుకుని కాకినాడలో అక్కడ తిరుగుతా కనిపించావనుకో, ఈ సీర నీకు పర్మనెంట్. అంటే ఎందుకు పనికిరా ఎదవని చేసేస్తాం. పదక్క ఈ సన్యాసి మనకి డాన్సకాయలు. ఎరా మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వలేదంటే వాళ్ళు చెప్పినట్టే ఎందుకు పనికి ఎక్కడ కొట్టేస్తారా? వద్దు తల్లి, నీ డబ్బులు నువ్వే తీసుకో. రేయ్, ఒక ఆడపిల్ల ఎండనక వాననక కష్టపడి సంపాదిస్తుంటే ఆడంగి వెదవల్లా వచ్చి దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదురా? తప్పదాగి తప్పుడు వెళ్ళారా? కష్టం మీకేం తెలుసురా? ఇంకో పాలు మా సిట్టి జోలికి వచ్చారో
సీత కొట్టేతను ఏమనుకుంటున్నారో అబ్బో అబ్బా కొట్టు సీత వామ్మో, నా ముక్కు. ఓ కాంతమ్మ, మీరు చెప్పారని ఆడంగి వేసినందుకు వీళ్ళ చేతుల్లో కుక్క తావు తెచ్చామండి బాబు. ఇంకా చూస్తామేంట్రా బాబు, పద బాబా పండ్రా. అబ్బా. అత్త వాళ్ళతో ఈ పని చేయించింది నువ్వా? నేనెందుకు చేయిస్తాను? నాకేం పని? ఆ వెధవలే డబ్బులకి కక్కుర్తి పడి ఆ వేషం వేసుంటారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పుడు నీ కంటి ముందే కదా నువ్వు చెప్తేనే చేసామని వాళ్ళిద్దరూ అంటున్నారు. అంటే నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? ఒక్క నిమిషం సమయం ఇస్తే ఇదిగో ఈ కోకిలమ్మ చేయమందని చెప్తారు. ఆ మాట కూడా నమ్ముతావా? అమ్మా, తమ్ముడికి రాను రాను మన మీద అనుమానం ఎక్కువైపోతుందమ్మా. అవునరా, వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. కన్న కొడుకువి నువ్వు కూడా ఇలా మాట్లాడావంటే నేను భరించలేకపోతున్నాను రా. అత్త నీ ఓవర్ యాక్టింగ్ చాలు. ఇదిగో, 2 ఒక్కరోజు ఆలస్యమైనా మరుసటి రోజు నీ అత్త నీకు ఇచ్చేస్తాం. దానికోసం ఇలాంటి యదవలు తీసుకొచ్చి ఇలా సేకు. నాకు తెలిసి నీ వల్లే వాళ్ళు సగం సరిపోతున్నారు. పద. గుండు పగిలిపోతే. అమ్మా, దుప్పట్లన్నీ లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. వీటిప్పుడు ఎవరు ఎత్తుకుతారే? ఇంకెవరు? మీరిద్దరు ఉతికి చావండి. ఛ! మావయ్య, పదవే, ఎవరికి తప్పినా మనకు తప్పదుగా. ఓ, స్టవ్ గడుగుతున్నావమ్మా? కడగట్లేదు, తోడుతున్నాను. కనబట్లేదా? నా ఉద్దేశం అదేనమ్మా. ఏ తమరైనా వంట చేయాలా ఏంటి? అవునమ్మా, నీలాంబరి గారు పకోడీ వేయమన్నారు, అందుకే వచ్చానమ్మా. సర్లే, అవతల శనగపిండి ఉంది, అవతల ఉల్లిపాయలున్నాయి, అందులో వాముంది, ఈ పక్కన పచ్చిమిర్చిలున్నాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే శుభ్రంగా తుడిసెట్టాను. మళ్ళీ నువ్వు మొత్తం నాశనం చేయకో. అలాగేనమ్మా. అమ్మా, ఒక్క నిమిషం. ఏటే? నేను ఈ ఇంట్లో వంటవాడిగా వచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైందమ్మా. కాకపోతే ఏం చేయనమ్మా, నాకు జబ్బుతో ఉన్న ఒక భార్య ఉంది, పెళ్లి కాని కూతురుంది. వాళ్ళని పోషించుకోవడానికే గత్యంతరం లేక ఈ పనిలోకి వచ్చానమ్మా. లేదంటే ఈ ఇంట్లో కూర్చుండేవాడినే కాదమ్మా. అదే లేదులే పెద్దాయన, నీకు ఎలాంటి బాధలున్నాయో నాకు అలాంటి బాధలే ఉన్నాయి. ఈ ఇంటికి వంట మనుషులు పని మనుషులు రాకపోతే వాళ్ళ బదులు నేను వంట చేసి పని చేసి మా అమ్మా నాన్నలకి కూడెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఈ లోపు నువ్వు వచ్చావు, దాంతో నా పని పోయింది. మా అమ్మా నాన్నలకి ఎలా అన్నం పెట్టుకోవాలో అన్న బాధతో కాసంత నీ మీద కోపం చూపించానే తప్ప ఇంకేమీ లేదు పెద్దాయనా. పైగా నేను టిఫిన్ బండి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఏ బాధలు లేవు. నువ్వు సంతోషంగా పనిచేసుకో. ఆహా, మీ మాటలేంటుంటే, ఎదుటివారి మీద మీరు చూపించే జాలి చూస్తుంటే మీ అమ్మగారే గుర్తొస్తున్నారమ్మా. మా అమ్మగారా? ఆవిడెవరో? ఆవిడెవరో చెప్పడానికే ఇక్కడికి వచ్చానమ్మా. ఆవిడ గురించి చెప్పడానికి ఇంట్లోకి వచ్చావా? అవునమ్మా. అసలు నేనెవరంటే, ఎవరే నువ్వు? ఎవరు నువ్వు? అదే నేను వంటోనే కదమ్మా. కదా, మరి అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? పెద్ద జమీందారు ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు మోసుకొని పకోడీ చెయ్యి. అలాగేనమ్మా. ఇదిగో వదినా, ఆయన నీకంటే వయసులో చాలా పెద్దోడు కదా, కాసంత గౌరవం ఇవ్వచ్చు కదా. అరే ఒరే అని పిలిస్తే నీకే పాపం. ఏ జన్మలో ఏం పుణ్యం చేసావో, కనీసం మనిషిగానైనా పుట్టావు. ఇలాంటి పెద్దాలను తిడితే వచ్చే జన్మలో
మంచి కడుపున కాదు గాడిద కడుపులోనే పుడతావు. మనలాంటిది గాడిద కడుపులో పుట్టాలంటే ఆ గాడిద ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఏదేమైనా వచ్చే జన్మలో గాడిదల్ని ఉద్ధరించడానికి గాడిద కడుపులో పుడతానని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. రేయ్, నువ్వు త్వరగా పకోడీ చెయ్యి. అలాగేనమ్మా. ఈ నీలాంబరి కనుక రాకపోతే ఈ పాటికి చిట్టమ్మకి నువ్వే జమీందారు కూతురు అని చెప్పేసి ఉండేవాణ్ణి. నీలాంబరి గారు మీరు వెళ్ళండమ్మా, నేనేసి తీసుకొస్తానుగా. ఏ నేనుంటే వేయవా? ఆ, 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 అసలు నీకు పకోడీ వేయడం వచ్చా రాదా? వచ్చమ్మా. మరి ఇంకెందుకు భయపడతావు? చెయ్యి. అలాగేనమ్మా. పిచ్చదవా, కాంతమ్మ గారి కూతురు ఇక్కడ ఉందనేసరికి భయపడి చస్తున్నాడు. వదినా, పాపం పెద్ద ఆయన భయపడి అలమనట్లేదు. మరి నీ మీద చీరాకొచ్చి అలమంటున్నాడు. చాలే. ఎరా, నా మీద నిజంగానే నీకు చిరాకొచ్చిందా? చచ్చా, నేనే కాదమ్మా, ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని చూసి చిరాకు పడకుండా ఉండలేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ, ఓరి భగవంతుడా, ఇదేంటి నీలాంబరమ్మకి ఇలా దొరికిపోయాను? ఇప్పుడు గనక ఆ పేపర్లో నేను రాసింది చూసిందంటే డైరెక్ట్గా కాంతమ్మకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత నా కొంప మునుగుద్ది. రేపిచ్చివాగుడు, ఏంట్రై పేపరు? వదినా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావా? అరవాలా, వీడిని చంపాలా? ఏం చేశాడా పెద్దాయనా? ఇంకా ఏం చేయాలి? ఈ పేపర్ ఒకసారి చూడు. ఎంత వెదవ పనిచేశాడో నీకే అర్థమవుతుంది. పెద్దాయనా, ఏడి పేపరా? ఏముందమ్మగారు? ఏం లేదు కదా. చూడు, మొత్తం ఎంటీగానే ఉంది. అదే శనగపిండిలో వచ్చిందమ్మా. ఏదో పనికిరాని పేపర్ అని నలిపి పడేశానంతే. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అమ్మయ్య, బతికిపోయాను. చిట్టమ్మా, త్వరగా కాఫీ తీసుకురా. అలాగే బావా, అట్టుకొచ్చేతున్నా. పెద్దాయనా, నేను ఈ టైప్ కాఫీ అట్టుకుంటాను, నువ్వు ఆ టైప్ పకోడీ వేసుకో. అలాగేనమ్మా. అమ్మా అమ్మా, అందులో పంచదార వేయడం మర్చిపోయావమ్మా. అయ్యో, నా మతి మరపమండా. నిజమే కదా. పంచదార మర్చిపోయి ఉంటే మా బావ ఎగతాల్సి చంపేస్తుండేవాడు. చిట్టమ్మా, కాఫీ అడిగి 10 నిమిషాలు అవుతుంది. వచ్చేస్తున్నాను బావా. ఒక్కసారి కాఫీ అడిగా ఉంటే చాలు, వచ్చేదాకా పిడుగు పడినంత హడావిడి చేస్తుంటావు.
నీలాంబరమ్మ గారు పకోడీ అయిపోయిందమ్మా, తీసుకోండి. రుచిగా లేదనుకో నీ అంత చూస్తాను. ఆ. అమ్మయ్యా, వెళ్ళి చిట్టమ్మ పేపర్ చూసిందో లేదో చూస్తాను. అమ్మో వద్దులే, నేను గనక వెళ్ళి చూశానంటే పొరపాటున అదే టైంకి కాంతం వచ్చిందంటే నేనే రాశానని తెలిసిపోతుంది. నిజంగా చిట్టమ్మ గనక చూస్తే ఖచ్చితంగా వెనక్కి వస్తుందిగా. అప్పుడు గతంలో జరిగింది మొత్తం చెప్పేస్తాను. చిట్టి త్వరగా రా. వా ఎందా అరే, నేను తొందరగా కాఫీ తాగుతాను కదా, నువ్వు లేట్గా స్టార్ట్ చేస్తే ఎలా చెప్పు? అర్థమైందిలే బావా. నువ్వు కాఫీ తాగుతుండు, నేను వెళ్ళి మిగతా పనులు పూర్తి చేసుకొని వచ్చేస్తాను. ఏయ్ చిట్టి, ఇప్పుడు ఏడ్ చేద్దాం బావా. మళ్ళీ నీకు గుర్తు చేయాలా? రొమాన్స్ రొమాన్స్ చేద్దాం. మా అమ్మకు వచ్చిన అనుమానం పోవాలి కదా. ఈడి ఈ టైంలోనా? రొమాన్స్కి టైం ఏముంది బంగారం. Come on! వచ్చి బాబాయ్, బాబా ఏంటిది? ఏంటో తెలీదు మరి, రాత్రి పెట్టిన ముద్దు చప్పగా ఉంది. అదే కాఫీ తాగాక పెట్టే ముద్దు తీయ తీయగా కమ్మకమ్మగా ఉంటుంది. కాఫీ ఒక సిప్ చేస్తాను, ఒక ముద్దు పెడతాను. హే, ఏంట్రా ఇది? చూడ్రా. అవునే అక్క. బావా పో బావా. నా మూతికి ఇలా చేయడం పెడితే ముద్దలా పెడతాను చిట్టమ్మా. నీకెప్పుడో చెప్పాను కదా, నాకు అర్జెంటుగా 2 పిల్లలు కావాలి. అర్జెంటుగా కావాలి అంటే తెచ్చడానికి అయ్యేం పిప్పర్మిడి పిల్లలు కావు, పిల్లలు. దానికి కాసంత ఓర్పు కావాలి, ఇంకాసంత సమయం కావాలి. అమ్మో, నా వల్ల కాదు. అవతలు చూసావుగా, మా అక్క పిల్లల కోసం ఎంత పరితపించిపోతుందో. పొరపాటున నాకంటే ముందుగా ఆవిడ గారు పిల్లల్ని కంటే చూసే వాళ్ళందరూ మనల్ని అపార్థం చేసుకుంటారు చిట్టమ్మ. అందుకే ఇంక నుంచి మనకి పగలు లేదు, రాత్రి లేదు, మన ఇద్దరిది ఒకటే కాన్సంట్రేషన్. పిల్లలు 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 పిల్లలు. ఒరే అవతారం, పొద్దు పొద్దునే ఏంట్రా నాకు ఈ కర్మ. అక్కడ చూస్తేనేమో ఆ నీలంబరి పిల్లలో పిల్లలో అంటూ చంపేస్తుంది, ఇక్కడ చూస్తేనేమో ఈ రవిచంద్ర గాడు పిల్లలో పిల్లలో అంటూ చంపేస్తున్నాడు. వీళ్ళ ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి హాలే దొరికిందారా? ఛీ! ఏం చేస్తామక్క, అంత మన కర్మ. సరే నేను చెప్తా నాకు. ఒరే అల్లుడు, ఒరే అల్లుడు, ఏంట్రా ఇది? బావా వదులు బావా, గుండె నేసవుతున్నాడు. ఉంటే ఉండని చిట్టమ్మా, వాళ్ళేదో రొమాన్స్ చేసుకుంటున్నారు అనుకుంటారు. మాయ, గోడ చాటు నిలబడకపోతే మమ్మల్ని చూసి నేర్చుకోవచ్చుగా. చూసావక్క ఎంత మాట అనేసాడో అల్లుడు. ఒరే, ఈ దరిద్రం చూడడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. పద. పదక్క, ఎట్లాంటి సీన్లు చూస్తుంటే
నా మనసు కూడా మారిపోయేలా ఉంది. ఏమన్నావురా? ఏట్లేదులే అక్క, వెళ్దాం పద. పద. అమ్మయ్యా నీ యాక్టింగ్ కొరక తేరిందా? ఏంటి తీరేది? ఇదంతా యాక్టింగ్ అనుకుంటున్నావా? పొరపాటు, ఇది రియల్ రొమాన్స్. చాలు చాలే నా అమ్మేశా పో. నేను వెళ్తున్నా. అది ఇదిగో అమ్మ వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్కడ ఏయ్, చిటి చిటి, నువ్వు తిరగద్దు, వెనకే ఉంది, నువ్వు తిరగద్దు. నాకు అస్సలు వదలబుద్ధి కావట్లేదు చిట్టమ్మా, అస్సలు వదలబుద్ధి కావడం లేదు. బావా నీకు రాను రాను తమాషాలు ఎక్కువైపోతున్నాయి. వదరా. ఏయ్, చిటి చిటి